ఓకే. ఇప్పుడు మనము ఉంగరపు వేలు అంటే తెలుసా మీకు? ఓకే, ఉంగరపు వేలు రింగ్ ఫింగర్ అంటారు. సో ఈ రింగ్ ఫింగర్ ఎందుకన్నా రింగ్ ఫింగర్ దాన్ని అంటే రింగ్ పెడతారు ఆడ. ఎందుకు రింగ్ పెట్టాలమ్మా? క్రిస్టియన్స్ కూడా రింగ్ పెడతారు కదా, ఎందుకు పెడతారు అసలు? అన్ని క్యాస్ట్లు ఎందుకు పెడతారు అసలు రింగ్? దానికి ఎందుకు పెట్టాలి? కొంతమంది దీనికి పెట్టాలి, దీనికి పెట్టాలి, అన్ని పెట్టి పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు, పెట్టచ్చు కూడా, తప్పేం లేదు. అది వారే ఒక్కొక్క వేలికి ఒక్కొక్క పర్పస్. ఎనర్జీ పాస్ అంటే ఎనర్జీకి, ఇప్పుడు ఏదైనా అంటే బయట నుంచి వచ్చిన ఎనర్జీ ఇది సస్టైన్ చేసుకొని తట్టుకొని నిలిపేసి మళ్ళీ ఇక్కడి నుంచి పంపించడానికి ఇట్లా ఎనర్జీస్. సో ముద్ర అంటేనే ఎనర్జీ రీడైరెక్షన్ అని చెప్పినాం కదా ఇందాక మనము. ఓకే, ముద్ర అంటే ఎందుకు వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ముద్ర ఈజ్ ఇట్ ఈస్ ద రీడైరెక్టింగ్ ద ఎనర్జీ. నాకు అంటే చిన్నపిల్లలకి చదువుకోవడానికి బాగా వాళ్ళు ఏంది మెంటాలిటీ బాగా ఎక్కడికో ఇంకా వాళ్ళు ఫోకస్ చేయరు. ఎందుకు చేయరు? వాళ్ళకి అవసరం లేదు అసలు. అది మనమేం బలవంతంగా చదివిస్తాం, అవునా? నిజమా కదా? వాళ్ళు మంచిగా ఉంటారు పాపం, మనం ఏం చేస్తాం? వాళ్ళని స్కూల్కి పంపిస్తాం, చదువుకురారా అని. అవసరం లేని సబ్జెక్ట్లో నిజంగా చెప్పాలంటే ఇక్కడున్న లోకం అంతా తెలుసుకున్న తర్వాత నాకేం తెలుసురా బాబు అని చెప్పి వదిలేసిపోతాడు మనిషి. లాస్ట్కి ఏమి పనికి రాదు, అది ఎండ్ ఆఫ్ ద డే తెలుస్తుంది అనమాట. ఓకే, అంటే చదువులు అందుకే స్వాములందరికీ ఎందుకు స్వాములైనారు వీళ్ళంతా? నేనేమో తెలుసుకున్నాను. ఓకే, సో మనం తెలుసుకున్నవి కూడా మనకి ఇంకా అక్కర్లేదు అనుకునేస్తాం అనమాట. సో ముద్ర సబ్జెక్ట్కి వచ్చినప్పుడు ఇక్కడ పృథ్వీతత్వం అన్నారు కదా, పృథ్వీతత్వం ఉంది. మ్యూట్లో పెట్టుకోండి అమ్మా వీలైతే మాట్లాడుతున్నప్పుడు మీరు. ఓకే ఓకే, పృథ్వీతత్వం ఉంది కదా, ఈ యొక్క పృథ్వీతత్వము మీరు పృథ్వీతత్వము, జలతత్వము, ఆకాశతత్వం, వాయుతత్వం, అగ్నితత్వం అన్నాము. సో ఇప్పుడు ఈ రెండు కలిపితే స్ట్రెస్ తొలగిపోతుంది. ఎందుకు? ఆకాశం, మధ్యవేలు ఆకాశము, మధ్యవేలు చూపిస్తే చాలామంది నెగిటివ్గా ఫీల్ చేసుకుంటారు, అది వేరే భూత పదం అనుకుంటారు. అది సెన్స్, ఆకాశం. ఆకాశంలో ఏముంటే చుక్కలు ఉంటాయి. ఓకే, సో ఆ సెన్స్ అందుకే మధ్యవేలు అన్నారు. సో దీన్ని చుక్కలు, గ్రహాలు అన్నీ ఆకాశంలోనే ఉంటాయి. ఆకాశతత్వ అన్నీ దాంట్లోనే ఉండేది. అందుకనే స్ట్రెస్ రైట్. ఇది జలతత్వం, చిటికెన వేలు, ఇది బటన్ వేలు జలతత్వం కాదు, ఉంగర వేలు జలతత్వం. ఇవి రెండు కలిపినప్పుడు హార్మోన్స్ లిక్విడ్ రాగా రిలీజ్ అవ్వడానికి, హార్మోన్స్ లిక్విడ్ లాగా అంటే సారం లాగా రిలీజ్ అవ్వడానికి పిట్యూటరీ గ్లాండ్స్, మాస్టర్ ఆఫ్ గ్లాండ్ ఏది? పిట్యూటరీ గ్లాండ్. ఏం గ్లాండ్? పిట్యూటరీ గ్లాండ్. మధు ఫాలోయింగ్ ఇంపార్టెంట్. ఇది ఆ డయాబెటీస్ ఎందుకు వస్తుంది? ఆ డయాబెటీస్ తగ్గడానికి ఇది స్ట్రెస్. ఇది చాలామంది అపాన ముద్ర అని చెప్తారు. ఎందుకంటారు? వై? అవన్నీ చెప్పడానికి ఒక గంటలు పడతారు టైం. అందుకే సింపుల్గా దీనికి ఏదని చెప్పి ముద్రలు ప్లేలిస్ట్ చెప్పి షార్ట్ కట్లో వస్తాయి. షార్ట్ వీడియోస్ ఎందుకు వస్తాయి ఇప్పుడు ఈ కాలంలో? ఇంకా షార్ట్లో చెప్పడానికి అనమాట. బట్ దాంట్లో అంతరార్థం, పరమార్థం చాలా ఉంటుంది. అది తెలుసుకుంటే మంచిది అనమాట. అందుకనే దాంట్లో మీకు కోర్ కంటెంట్ ఇస్తున్నాను. మీరు ఎన్నైనా తెలుసుకోండి, ఎన్నైనా చేసుకోండి. ఇంకా కోర్ కంటెంట్ ఏంటి ఇక్కడ? ఎన్ని ముద్రలు పక్కకు పెట్టు. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు శాంభవి ముద్ర అన్నాం. శాంభవి ముద్ర ఉంటుంది ఆల్రెడీ, చూడండి చాలా 1,00,000 వ్యూల పైన ఉంటుంది. చాలా మంది దాని కామెంట్లు, నెగిటివ్ కామెంట్లు ఏంటది? పాజిటివ్ కొంతమంది, నెగిటివ్ కొంతమంది. ఇది ఉన్మని ముద్ర, ఇది ముద్ర కాదు, ఎందుకు మజాక్ చేస్తామని. అరే స్ట్రైట్గా చాలామంది థియరీ చెప్పకుండా థియరీ ఇది చెప్తున్నారు, ఇది ప్రాక్టికల్ కాదంటారు. స్ట్రైట్ పాయింట్కి వస్తే అర్థమే కాదంటారు. నేను శాంభవి ముద్ర చూడండి, శాంభవి ముద్ర అని ఇట్లా రెండు తీసుకొచ్చి ఇట్లా పెట్టాను. ఒకటి స్ట్రైట్, ఏం మాట్లాడదు, 10 సెకండ్స్ 15 సెకండ్స్ ఉంటుంది అంతే. మళ్ళీ శాంభవి ముద్రని ఎక్స్ప్లెయిన్ చేసే వీడియో ఉంటుంది, ఒక 10 నిమిషాలు, ఒక 5 నిమిషాలు ఉంటుంది ఆ వీడియో. మళ్ళీ ఇంకా అడుగుతారు, మళ్ళీ శాంభవి ముద్ర బెనిఫిట్స్ అదే వీడియోలో అడుగుతారు. అదంతా చూసి మళ్ళీ అదే వీడియోలో అడిగితే ఏమైనా ఉందా? దేవుడా అన్నట్టు ఉంటుంది ఇక్కడ పరిస్థితి. అట్లా చెప్తుండదు. ఇక ఇక్కడ మనకు యూరినల్స్ వెళ్తున్నాం కదా అని చెప్పి చిటికన వెళ్ళి లేపుతారు కదా అంటే, ఇది చిటికన వెళ్ళి యూరినల్స్ కాదు, మనసుకి ఒత్తిడి లభిస్తుంటుంది, లోపల ప్రెషర్ వస్తుంటుంది యూరిన్ వచ్చినప్పుడు చెప్తుంటుంది కదా, అవునా?
సో కాబట్టే మనము చిటికెన వేలు రైస్ చేస్తాము. ఎందుకు? బ్లాడర్ ఫుల్ అయ్యింది, అక్కడ యూరిన్ సెన్సేషన్ వస్తుంది. ఫిల్ కానీ కాకపోయినా కొంచెం ముందే కూడా సెన్సేషన్ వస్తుంది. ఫుల్ అయితే ఇంకా ప్రెషర్ ఎక్కువైపోయి ఒకసారి రాకపోవచ్చు, ఫుల్ ఎక్కువైతే కూడా తొందరగా. ప్రశాంతి ఫాలోయింగ్? అర్థమైంది కదమ్మా దీపా? సో చిటికెన వేలు ఎందుకు చెప్తున్నాం మనము? యూరినల్కి చిటికెన వేలు ఎందుకు పెడుతున్నామంటే అది జలతత్వం అని కాదు, పాస్ వస్తుంది కాబట్టి పాస్కి సింబల్ చూపిస్తున్నాము, లెటరింగ్కి ఇది చూపిస్తున్నాము, ఇట్లా ఇవన్నీ కాదు. అదే ఎందుకు నేను ఆర్గ్యుమెంటల్ సబ్జెక్ట్ అని ఫస్ట్లోనే చెప్పాను మీకు. అండ్ కన్ఫ్యూజన్ సబ్జెక్ట్ ఎందుకని ఫస్ట్లోనే చెప్పాను? అది పోవద్దని కోర్ కంటెంట్ ఎందుకు మళ్ళీ షూటింగ్ చేస్తున్నాను అదనమాట. సో కాబట్టి ఇవి తెలుసుకుంటే చాలు. మనం ఉంగరపు వేలు ఉంగరం ఎందుకు పెడుతున్నారంటే ఇది జలతత్వము. అంటే ఈ వేలుకి గనక ఈ వేలుకి గనక ఉంగరం పెట్టినప్పుడు ఏ ఉంగరం పెడితే ఆ ఉంగరం సంబంధించినవి ఆ రేస్ ఏదైతే ఆ స్టోన్ కలర్ రేస్ స్టోన్ ఉంటుందో దానికి సంబంధించింది టచ్ అవ్వడం వల్ల బ్లడ్లోకి అవన్నీ పోవడం వల్ల తిరిగి ఆటోమేటిక్గా ఆ హార్మోన్స్ అన్ని రీబ్యాలెన్స్ మినరల్స్ లాగా ఫామ్ అవుతుంటాయి. ఓకే అర్థమైందా? అండ్ ఎలక్ట్రిసిటీ మళ్ళీ చెప్పాలా? లేదు పో తిరుగు 30 సార్లు తిరిగి రాపో. నేనే ఒక ఇంపార్టెంట్ క్లాస్ అర్జెంట్ క్లాస్ని కట్ చేసే తర్వాత చేయని చెప్పా. ఇంకా లాస్ట్కి మాటిమాటికి చేస్తే మరి నో 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 రికార్డ్ అవుతుంది. మరి వచ్చి అడుగు, ఇక్కడికి వచ్చి మాకు అన్ని క్లాసులని చెప్పాలంటే చెప్పినా తిరిగి సాధించుకునేటప్పుడు వచ్చిన డౌట్లు అదే గురుజీ చెప్పారే సార్. ఇట్లా బయట బుక్స్ చదువుతున్నప్పుడు చాలా బుక్స్లో ఇదేంటి జలతత్వం, ఇదేంటి జలతత్వం అంటే ఇదేంటి పృథ్వీతత్వం అంటున్నారు, ఇట్లేంది గురుజీ ఇట్లా చెప్పాడంటే గురుజీ దగ్గరికి వెళ్ళి అడిగా. అట్లా రాస్తారు, నువ్వు ధ్యానం చేసి తెలుస్తుంది. ఇది మాత్రం చిటికెన వేలు పృథ్వీతత్వమే, ఇది ఉంగరపు వేలు జలతత్వమే అన్నాడు. ఆయన ఎక్స్ప్లెనేషన్ చేయలేకపోయాడు. అంటే ధ్యానంలో అది దానికి ఆయనకు అర్థం తెలిసింది మా గురుజీకి. సో ఓకే ఇప్పుడు నేను 7-8 సంవత్సరాలు తపస్సు ధ్యానం చేస్తే కానీ దానికి క్లారిటీ రాలేదు నాకు. అన్ని సంవత్సరాల తర్వాత ఫుల్ క్లారిటీ పిక్చర్ క్లారిటీ వచ్చింది. సరే ఇంకా ఆర్గ్యూకి అవసరం లేదు, మనం నేర్చుకుని దాన్ని ఏదో ఉంటాయి. సపోజ్ మీరు బరువు తగ్గడానికి ఈ ముద్ర ఏమంటారు? ఎవరైనా విన్నారా? బరువు తగ్గడానికి జలముద్ర, ఇదే పృథ్వీ ముద్ర అంటారు దాన్ని. యాక్చువల్గా అది పృథ్వీ ముద్ర కాదు, జలం అంటే వాటర్ వెయిట్. చెత్త వాటర్ ఉంటే ఏమవుతుంది? వెయిట్ పెరుగుతుంది. బాడీలో అంతా టాక్సిన్స్ ఉండడం వల్ల వాటర్ అంతా బ్లడ్లో సెల్స్ అన్నీ బాగా ఇరుక్కున్నాయి కాబట్టి అందుకే బాడీ వెయిట్ ఉంది. అది మీరు అది చేసే కొద్దీ వాటర్ ప్యూరిఫికేషన్ జరిగిపోయి లైట్గా ఉంటుంది, రక్తం శుద్ధ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్ వెయిట్ తగ్గుతారు. అందుకే అది జలముద్ర అన్నారు వాళ్ళు, అట్లా అన్నారు. కానీ అది మనమే జలతత్వము కాబట్టి జలముద్ర మనం తీసుకోవచ్చు. మళ్ళీ అక్కడికి వెళ్ళి దాన్ని ఆ పుస్తకాన్ని మార్చాల్సిన అవసరం లేదు. మార్చచ్చు, మనం సపరేట్ పుస్తకాలు రాయచ్చు. ఇప్పుడు ఆ తర్వాత వచ్చే నెక్స్ట్ జనరేషన్లో ఏంది కరెక్ట్ ఏది కాదని ఒక బ్రెయిన్ స్టామింగ్ సెషన్ జరిగితే సరిపోతుంది. రైట్? ఇక్కడ చిటికెన వేలు మనసుకు సంబంధించింది కాబట్టి క్లారిటీ తీసుకోండి. ఇంకోటి మనసుకు సంబంధించింది కాబట్టి అమ్మా మళ్ళీ నాకు నోరు నచ్చి ఆల్రెడీ అప్పుడే నిన్న 3 రోజుల నుంచి వరుస పెట్టి చాలా ఎక్కువ చెప్పాను. నేను షూటింగ్లు కూడా చేయాల్సి వచ్చింది. ఫస్ట్లో సూక్ష్మ వ్యాయామాలు కూడా అటెండ్ కాలేదు, సూర్యనమస్కారాలు అటెండ్ కాలేదు. ఒక్కొక్కరే వస్తుంటే అందుకే ఇప్పుడు నా నోరు నచ్చింది. ఇంక కొన్ని రోజులు నోరు కూడా బంద్ అవుతుంది. ఎందుకంటే ఇట్లా వాగినట్టు ఉంటుంది చూసే వాళ్ళకి. సబ్జెక్ట్ కూడా అవసరమైంది కదా. వేడి నీళ్ళు రెడీగా ఉండాలి. ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఇస్తారా? లేదు. ఇంతకుముందు 2015 బ్యాచ్లో గురుజీ స్టూడెంట్స్కి నేను ఎక్కడో దూరంగా ఉంటే వాళ్ళ బ్యాచ్కి 2015 బ్యాచ్ 24 మంది ఉన్నారు. వాళ్ళందరికీ బోర్డులో ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. ఆ బ్యాచ్కి ఇప్పటికీ అభిమానం చూపిస్తారు. ఒక సినిమా యాక్టర్కి ఎట్లా అభిమానం చేస్తారు ఇప్పటికీ అభిమానం చేస్తారు. నేర్చుకునేదేమో గురుజీ దగ్గర. అండ్ ఎంత అభిమానం ఇస్తారు, ఎందుకంటే మొత్తం ఆ గురుజీ యొక్క చెప్పిన సబ్జెక్ట్ అంతా ధారణ చేసుకున్న శరీరం ఇది. అందుకే సైంటిఫికల్గా ఎక్స్ప్లెయిన్ ప్రతిదీ చెప్పేసరికి అక్కడ ఫిజియోథెరపీ డాక్టర్ ఉన్నారు అని చేతులు కట్టుకుని నేను చూస్తూనే ఉన్నాడు. క్లాస్ అంతా అయిపోయిన తర్వాత చాలా షాక్ అయిపోయి చెప్పాడు.
బాబు మేము ఎంత చెప్పినా వేస్ట్, డాక్టర్లే కదా, మీ డాక్టర్లు మాటలే కదా వీళ్ళంతా వినేది, ఏం చెప్తే ఏం లాభం, మీరు 100 డాక్టర్లకి సమానం గురూజీ అంటాడు. ఏం లాభం 100 డాక్టర్లకు సమానం అయితే? ఇక్కడ వింటారా? అందరూ అక్కడికే కదా పోతారు. సరే పోండి, అది తెలుసుకుని కనీసం ఇప్పుడన్నా వినండి. ఇది మనసుకి మాత్రమే సంబంధించిన చిటికెన వేలు, ఇది మన సంబంధించిన సబ్జెక్ట్ యోగాది కాబట్టి బాగా తెలుసుకుంటే మనం పోరాడగలము, చేసుకోగలము సమస్యలు వచ్చినప్పుడు. ఎందుకు మనసుకు సంబంధించి, మనసు అక్కడ లోపల చెప్తుంది, అరే నీకు ఏదో సెన్స్ కొడుతుంది లోపల, మీకు డేట్ వచ్చినప్పుడు మీకు ఎట్లా తెలుస్తుంది? అందుకనే పెళ్ళిళ్ళు అయ్యేటప్పుడు హస్బెండ్ భర్త యొక్క చిటికెన వేలుని పట్టుకొని నడిపిస్తారు, 7 ప్రదక్షిణలు చేపిస్తారు, అవునా? కొన్ని సాంప్రదాయాల్లో అగ్నికి చుట్టేయించకపోయినా చిటికెన వేలుతో పట్టిస్తారు, కొంచెం ఏదో సాధన చేసి. రకరకాల బ్రాహ్మిన్స్ ఒక్కొక్క చోట ఒక్కొక్క రకం చేపిస్తారు సాంప్రదాయాలు, ఓకే. బట్ చిటికెన వేలు, అందుకనే భర్త యొక్క చిటికెన వేలు పట్టుకొని 7 అడుగులు నడవాలి అని అంటారు. అందుకనే ఇది అది కారణం అనమాట. యాక్చువల్ దీన్ని మనసు సంబంధించింది. సో ఇక్కడ ప్రెషర్ వస్తుంది కాబట్టి ఇది సింబల్ చూపిస్తుంది, నా మనసు చాలా ప్రాబ్లం ఉంది అని చెప్పడానికి కొంచెం అర్జెంట్ అయ్యింది. ఏం అర్జెంట్ అయింది? ఆడిపోతే వాడు ఏదో చేసుకుని వస్తాడు పాపం. సో చిటికెన వేలు మనసు. జలము, సో బ్లడ్ అంతా ఆటోమేటిక్గా ఏవేవో తీసుకుంటుంది. ఇంప్యూరిటీ బ్లడ్ ఉంటే కనుక రోగాలు చాలా వస్తాయి. అందుకే రోగాలు పోవడానికి, బ్యాలెన్స్ చేయడానికి ఉంగరాలు మారుస్తుంటారు, ప్లస్ ఉంగరాలు పెడుతుంటారు. మ్యారేజ్ చేసినప్పుడు ఇద్దరు మనుషులు కాబట్టి ఇద్దరు మనసులు, వాళ్ళమ్మ నాన్నలు వీళ్ళమ్మ నాన్నలు, వీళ్ళ లోకల్ సపరేట్. మళ్ళీ ఈ ఇద్దరు కలిపి ఒక లోకంకి రావాలి, ఇద్దరు కలిసి ఒకటే స్థితికి ఉండాలి. అందుకనే ఆ ఎక్స్చేంజ్లో భర్త ఆ ఉంగరం పెడతారు, భార్య ఇంకొక ఉంగరం పెడతారు. అది ప్రేమతో సంబంధించింది. సో ఇక్కడ మన వాళ్ళ తెలుగులో ఇంకా కొంచెం ఆస్ట్రాలజర్స్ వీళ్ళ యొక్క గణాలు చూసి, గణాలు కలిసినాయా లేదా, గుణాలు కలిసినాయా లేదా చూసుకుని సూటబుల్ రింగ్, సూటబుల్ జెమ్ స్టోన్ ఇస్తారు. స్టోన్ అది రాయే, కానీ ఎందుకు పెడతారు ఆ రాయి? ఒక్కొక్క కారణం, ఒక్కొక్కటి పర్పస్ అని చెప్పారు కదా. ఆ తత్వం, ఇక్కడ ఒక ఈ తత్వం ఉంటుంది, తత్వం సంబంధించింది చేస్తారన్నమాట. గట్ ఇట్. నెక్స్ట్ ఇది ఆకాశతత్వం అని చెప్పినాం కదా. సో ఇది ఇక్కడ పెట్టుకుని మీరు ఆకాశ ముద్ర పెట్టుకొని చేస్తే కనుక స్ట్రెస్ రిలీఫ్ వస్తుంది, మీకు హాయిగా ఉంటుంది, హెడేక్ పోతుంది. ఒకసారి తెలిసిన నేను చేయను, ఆ హెడేక్ భరిస్తాను కావాలనే ఎందుకంటే తెప్పించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ హెడేక్ ఆ పైన వాళ్ళే ఉంటారనమాట. అది రిలీఫ్ చేయాల్సింది వాళ్ళే అనుకుని ఊరుకుంటాను. ఒకసారి లేదు నాకు ఇంక వద్దనుకో, నాకు నేనే చేస్తుంటాను. మళ్ళీ ఎంతసేపు అని వాళ్ళ మీద డిపెండ్ అవ్వాలి, మనకు తెలుసు కదా చేద్దామని. ఇంకోసారి ఊరికి అట్లా నిద్రపోతాను. అంటే రకరకాల పద్ధతులు పాటిస్తాను, నా ఇష్టం, తెలుసుకున్నామన్నీ. దాంట్లో ఏదో ఒకటి వేసుకుంటాను. హెడేక్ 5 ట్యాబ్లెట్లు తయారు చేసాం మనము, ఓకే ఏమ్మా? హెడేక్కి 5 ట్యాబ్లెట్లు తయారు చేసాము. ఆ 5లో ఏదో వేసుకుందాము, డిపెండ్ బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్, బేస్డ్ ఆన్ ద కండిషన్స్ అండ్ విష్ అండ్ ఓకే. అర్థమైంది కదా ప్రశాంతి? ఫాలోయింగ్ రైట్. ఇది జ్ఞానముద్ర అంటే వాయుతత్వం కాబట్టి జ్ఞానముద్ర చేస్తే కాన్సన్ట్రేషన్, మైండ్ అటు ఇటు పోకుండా ఒక ఫోకస్డ్గా చేయడానికి పనికి. అంటే ధ్యానం చేయడానికి ముందు ఫస్ట్ ఎనీ మెడిటేషన్ చేయకంటే ముందు ఒక 15 నిమిషాలు మీరు కనుక జ్ఞానముద్ర చేయగలిగితే, ఆ తర్వాత ధ్యానంకి వెళ్తే అప్పుడు బాగా ధ్యానం సక్సెస్ అవుతుంది అని అడెప్ట్స్ అంటే మాస్టర్స్ చెప్తారు. ముద్ర కూడా అందుకే, ఎందుకంటే ఆల్రెడీ ఫోకస్డ్కి వచ్చేసారు, క్లీన్ అంటే డిస్టర్బెన్స్ అంతా తగ్గించుకున్నారు. ఇప్పుడు చూడండి ఎంత సబ్జెక్ట్, ఇంపార్టెంట్ సబ్జెక్ట్ డిస్కషన్లో కూడా ఇంత డిస్టర్బెన్స్ వచ్చింది మనకి. బయట కాల్స్, అక్కడ పోవడం ఇక్కడ పోవడం, ఆన్లైన్ కాబట్టి ఒక క్లాస్ రూమ్లో. అందుకే సబ్జెక్ట్ కూడా నిదానం 45 డేస్ కూడా కరెక్ట్ కాదు. మేము 3 months ఇచ్చాము, కానీ 45 డేస్ ఇప్పుడున్న అర్జెన్సీకి అంటే కాన్సన్ట్రేట్గా ఉన్నప్పుడు 5 రోజులు చాలు, 1 రోజు చాలు, ఒకే రోజు చాలు మొత్తం చెప్పడానికి. నేను వారం రోజులు మొత్తం సబ్జెక్ట్ చెప్పేసిపోయినాను వాళ్ళకి. ఎంత మళ్ళీ ఆసనాలు, ప్రాణాయామాలు, థియరీ టోటల్ 2015 బ్యాచ్కి గురుజీ దగ్గర. సో అండ్ సెల్ బయాలజీ చెప్పాను. సెల్ బయాలజీ, ఒక సింగిల్ సెల్ ఏంటి, ఆ సెల్ లోపల ఏమున్నాయి, న్యూక్లియస్ ఎందుకు ఉంది, ఇవి ఎందుకు ఉన్నాయి, మనం బేసిక్స్ చెప్తే చాలు. అన్నీ మనకి చదువుకోలేం కదా సైన్స్ చిన్నప్పుడు. అవి రీకాల్ చేసుకుని మళ్ళీ చెప్తే ఆ పనులు ఎందుకు చేస్తున్నాయి. ఎవ్రీవేర్ ఈజ్ ద కాన్షియస్నెస్ ఇస్ దేర్. ఆ సెల్ లోపల అవెందుకు ఎట్లా పనిచేస్తున్నాయి. ఒక కణము లోపల
అవన్నీ ఎట్లా పనిచేస్తున్నాయి అంటే కాన్షియస్నెస్ ఇలా రైట్. ముద్ర, ఈ కన్ఫ్యూజన్ తొలగిపోయిందా? మీకు క్లారిటీ వచ్చిందా? చిటికెన వేలు, ఉంగర వేలు ఏమా మీకు మీరు డూ యూ ఫీల్ క్లారిటీ ఇన్ ద రిగార్డింగ్ ముద్రాస్ అండ్ ఫింగర్స్? ప్రశాంతి, విల్ యూ యాక్సెప్ట్? ఈ చిటికెన వేలుని మనం ఏమేమిటికి యూజ్ చేస్తున్నాం? పెళ్ళిళ్ళప్పుడు భర్త యొక్క ఇది అవునా హిందూ ధర్మ సాంప్రదాయాల్లో చేస్తారు కదా, హస్బెండ్ యొక్క మనస్సుతో కూడుకున్న హస్బెండ్ ఆయన ఇష్టం సంబంధించిన ఏవైతే కోరుకుంటాడో ఆయన మనసుని ఎరిగి ప్రవర్తించు అని చెప్తున్నది ఇక్కడ. మనం ఇంటి నుంచి ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి వెళ్తున్నాం, ఆ ఇంట్లో వాళ్ళ ఒక సెటప్ ఉంటుంది, వాళ్ళ లైఫ్ స్టైలు లేదా వాళ్ళ ఎయిమ్స్ అండ్ గోల్స్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి సహకరిస్తూ ఉందంటే వాళ్ళ మనసు రిలాక్స్డ్గా టెన్షన్ లేకుండా ఉంటుంది. మనసు అంతా ప్రశాంతంగా ఉంటే నీకేం కావాలో అవన్నీ చేస్తారు. అంటే చుట్టుపక్కల ఏం కావాలో ఉంటారు, నెక్స్ట్ ఇంట్లో వాళ్ళు ఏమేమి ఉన్నారు అవందరికీ ఏం కావాలో అవన్నీ తెచ్చిపెట్టగలరు అనమాట. ఆయన అంత పవర్ఫుల్ క్యాండిడేట్ బయటికి వెళ్ళేటప్పుడు. అందుకనే బయటికి వెళ్ళి చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళ మనసు ఎరిగి తెలుసుకోండి అని అప్పుడు మన శాస్త్రం అలా చెప్తుంది అనమాట. భర్త అంటే పరమేశ్వరుడు కాబట్టి ఆయన ఎరిగి తెలుసుకుని ఆయన మనసు ఏం చెప్తుందని. మీకు ఇంకోటి ఇది వీటి చెప్తాను ఈ సందర్భంగా. శక్తి చాలా పవర్ఫుల్, పార్వతీమాత ఆదిశక్తి. పార్వతి సతీ రూపంలో పక్క పెట్టి చెప్పినా ఏం లేదు ఆయన. ఆ పిల్లని పేరంటానికి వెళ్ళకూడదు, దక్షిణ పిలవలేదు, మా నాన్న అనుకుని వెళ్ళిపోతున్నావు చాలా కష్టం అని చెప్పాడు. అప్పుడు తర్వాత మళ్ళీ పార్వతీదేవిగా వచ్చింది కదా. నహుషి అంటే అల్లుడు, అశోక్ సుందరి శివుడి యొక్క కూతురు. మ్యారేజ్ త్వరగా వీళ్ళని మెచ్యూర్ చేయాలి, కూతురిని త్వరగా చేయాలి అని చెప్పేసి మెచ్యూరిటీ త్వరగా కావాలని కోరుకున్నది అమ్మవారు పార్వతీమాత. ఈ ఎప్పటికప్పుడు ప్రకృతి సందర్భంగా ఎప్పుడు కావాల్సింది అప్పుడు అవుతుందిలే, తొందరపడద్దు, పర్వాలేదు, భయపడద్దు అని చెప్పి అర్జెంట్ చేయడానికి ట్రై చేస్తే చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి మళ్ళీ. అప్పుడు తర్వాత ఒప్పుకున్నాయి. ఎందుకంటే ప్రకృతి మాత తన చేతిలో ఉంది కానీ రిలీజ్ చేసేద్దాం అనుకుంటుంది అర్జెంట్. కాలం కంటే ముందే చేస్తే ప్రాబ్లం అని ఈశ్వరుడే దాన్ని ఊరుకో ఉంటూ ఉంటాడు. అన్నీ బాగా లేకపోయినా భూమి మీద చాలాసార్లు వచ్చిపోతారు. ఎవరు ఎంత ఏడుస్తున్నా కూడా ఊరికే ఉంటాడు ఆయన. అనుభవిస్తే బయటికి పోతాయి కొన్ని కర్మలన్నీ, ఏడిస్తే పోతాయని, అట్లా దెబ్బేస్తే పోతాయి కొన్ని ధర్మాలు, కొన్ని ప్రాబ్లమ్స్ అయిపోయి అకౌంట్లో కొన్ని ఖాళీ అవ్వాలి కదా కర్మలు, లేదంటే అట్లాగే పడుతుంటాయి. అందుకంటే యూనివర్సల్ లా ప్రకారం అన్నీ జరిగిపోతుంటాయి. వాళ్ళ చేతిలో కొన్ని ఉంటాయి, వాళ్ళే ముందే యూనివర్సల్ రాసి పెట్టింటారు. వాళ్ళు వెళ్ళి గెలకరు దాన్ని, అందుకు ఊరుకుంటారు దాన్ని, వాళ్ళే రాసింటారు కాబట్టి అట్లా రైట్. పంచతత్వాలది అర్థమైంది కదా. పృథ్వీతత్వ, జలతత్వ, ఆకాశత్వ, వాయుతత్వ, అగ్నితత్వ. దీనికి సంబంధించి సమాన ముద్ర. ఇదేం ముద్ర? ఒకటి ముద్రాస్లో రీసెంట్గా ప్లేలిస్ట్లో వెళ్ళింది చూడండి, ఇట్లా పెట్టుకొని నేను ప్లే చేసి ఉంటాను. ఓకే, ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం ఉడానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం బ్రహ్మణే నమః అని వీడియో ఉంటుంది, అది చూసుకొని చేసుకోండి. 2 వీడియోలు ఉంటాయి, దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఒకటి ఓన్లీ ముద్రలతో చేసి జస్ట్ ఇట్లా ఫోకస్ ముద్రలకి పెట్టి చేసింది ఉంది, నేను ఎక్స్ప్లెయిన్ చేసింది ఉంది, ముద్రాబంధకు దానికి వెళ్ళండి. ఇది చేసుకొని పంచప్రాణాలని ఒక్కసారిగా చార్జ్ చేయడం అంటే యజ్ఞం చేసే ఆత్మ శరీరంలో ఉంది. ఓకే, జస్ట్ కొంచెం జ్ఞానముద్రలోకి వచ్చి అంత డిస్టర్బెన్స్ కొంచెం రిలాక్స్డ్గా అయిపోయి ఫోకస్ అయిపోయి తిరిగి స్లోగా మనం చేసుకుంటూ ఉంటే ఆ పంచ ప్రాణాలు చార్జ్ అవుతాయి. అంత సులభంగా బయటికి వెళ్తాయి. ఎందుకంటే చెప్తున్నది ఎవరు? ఓం సెల్ఫ్. నువ్వు ఏం చెప్తున్నావు? యూనివర్సల్ సోల్ ఓం. ఓకే, ఓం ప్రాణాయ స్వాహ. బయట ఉన్న పంచ ప్రాణాలు ప్రాణాయ స్వాహ, ఇంటున్నది చేస్తున్నది అంతా ప్రాణాయ స్వాహ. ప్రాణము అవ్వుగాక, ఉండుగాక. స్వాహ అంటే ఉండుగాక, అవ్వుగాక. ఓం ప్రాణాయ స్వాహ, ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం ఉడానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం బ్రహ్మణే నమః. బ్రహ్మణే నమః అంటున్నావు. బ్రహ్మణే నమః అంటే సెల్ఫ్, అది జ్యోతి. లోపల జ్యోతి ఉంది కాబట్టి బాడీ మెయింటెనెన్స్ న్యాచురల్గా అవుతుంది. నువ్వు తింటే ఆటోమేటిక్ డైజెషన్ అయిపోతుంది. అది నువ్వు చేస్తున్నావా? పెళ్ళి గెలుపుతున్నావా? దొంచుతున్నావా? లేదు కదా. That is why, because the self is there, spirit is there, it is going on automatically. Default system it is there. Got it? అర్థమైంది కదా. మిగతా ముద్రలన్నీ చాలా ఉంటాయి, ఇంకా నేను అంటే అక్కర్లేదు మనకి. ఇది కనుక మీరు ఇప్పుడు చెప్పినది లాస్ట్లో చెప్పింది కనుక చేసుకుంటే మీరు హ్యాపీగా ఉంటారు. ఎప్పుడైతే బెడ్ రీడన్ అయిపోయి చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఇంకా బ్రతకాలని కోరుకుంటున్నారు చుట్టుపక్కల బంధువులు అన్నప్పుడు
వేరే వేరే యాడ్ ఏం చేయాలి అనేది అప్పుడు డాక్టర్లు ఎట్లా ఆలోచిస్తారో మనం అట్లా ఆలోచిస్తాం అంతే. ఓకే ఏమ్మా మధ్య వేలు తీసుకొని కూర్చొని అంతే. బటన్ వేలు ఎందుకు? బటన్ వేలు అంటే అగ్నితత్వం కదా, అదంతా ప్లస్ దాన్ని బ్రహ్మ అంటే మీరు ఉత్తమ ముద్రల్లో తత్వాల్లో పృథ్వీతత్వం, జలతత్వం, ఆకాశతత్వం, వాయుతత్వం, అగ్నితత్వం అంటున్నాం. అలాగే దీన్ని రాసుకోండి అక్కడే. మనస్సు, బుద్ధి, చిత్త, అహంకార, బ్రహ్మ. ఇదేంటిది? బ్రహ్మ కాన్షియస్నెస్. బ్రహ్మ అంటే ఏంటి? కాన్షియస్నెస్. సపోజ్ ఎవరైనా మీరు ఎవరికైనా ఏదైనా చెప్తున్నప్పుడు వాళ్ళకి ఓకే అనుకున్నప్పుడు ఓకేకి సింబల్ ఏంటి? తంబు రైస్ చేస్తున్నారు, చూస్తున్నారు కదా ఈ మధ్యకాలంలో. అవునా? ఎమోజీస్లు ఏంటి? ముద్రాసే. సంవాట్ ముద్రాసే. ఎమోజీస్ అంటే ముద్రాసే. మీకు అనిపిస్తుంది కదా ఎమోషన్స్ అన్ని ముద్రలు. అదే అది ఇప్పుడు ఈ కాలంలో అట్లా వచ్చింది. అది సో ఈ చేతులతో చేస్తున్నాం మనం మన చేతులతో ఆ పర్టికులర్ సింబల్ తీసుకొని ఆ ఎమోజీని అక్కడ పేస్ట్ చేస్తున్నాం, పంపిస్తున్నాం, మెసేజ్ చేస్తున్నాం. తద్వారా వాళ్ళకి అర్థమవుతుంది ఏంటి అనేది. ఉంగరపు వేలు అపాన ముద్ర, ఉంగరపు వేలు ఆకాశ అదే మధ్య వేలు అపాన ముద్ర. అమ్మ వీడియోలు ఉంటాయి, డౌట్ ఉంటే ఏమన్నా కనుక్కో. సేమ్ అపాన ముద్ర ఆల్రెడీ ఉంది. సపరేట్ వీడియో షార్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు చెప్పిన లాస్ట్లో చెప్పింది ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపాన. నేను సెల్ఫ్, నా బాడీ, శరీరం, ఆకృతి. సో ఇందులో పంచ ప్రాణాలు ఉన్నాయి. పంచభూతాలతో నిర్మితమైన ఈ శరీరానికి పంచ ప్రాణాలు నడపబడుతున్నాయి. ఓకే, పరమాత్మని ధ్యానం చేస్తూ నేనే సెల్ఫ్, రైట్? ఓం ఈజ్ యూనివర్సల్ సోల్, ఇది సెల్ఫ్. కాబట్టి ఓం ప్రాణాయ స్వాహ, ఓం ప్రాణాయ స్వాహ అంటే దీనికంటే ముందు డైరెక్ట్ ఓం ప్రాణాయ స్వాహ వెళ్ళిపోకూడదు. ఫస్ట్ కూల్గా వచ్చి కూర్చొని మెడిటేటివ్ పోస్చర్ చేసుకొని నెమ్మదిగా 1 రౌండ్ 2 రౌండ్లు అట్లా ప్రశాంతంగా చేసిన ఒకటేసారి మంచి స్ట్రాంగ్ ఛార్జర్ పెట్టినట్టు అనమాట. ఫోన్కి త్వరగా స్పీడ్ క్విక్ ఛార్జింగ్ అయినట్టు. ఓకే ఏమ్మా మధు, ఈ నాలెడ్జ్ వచ్చిన తర్వాత కూడా జీవితంలో అక్కడికి ఇక్కడ తిరిగి కూడా పోతే భయపడితే ఎట్లా? మనకి ఒకటే, ఏదైనా యాక్సిడెంట్ లేదంటే ఏదో నిద్రలో పోవడం అంతే తప్ప వద్దు. యాక్సిడెంట్ అవ్వాలని కోరుకోవద్దు, నిద్రలోనే పోవాలా లేదంటే సజీవ సమాధిలో పోవాలి అంతే. హాస్పిటల్లో పోవద్దు, కోరుకోవాలి ఏదో ఒకటి కోరుకోవాలి మోక్షానికి. సో కోరిక ఇట్లా కోరుకోవాలి అంతే. నేను వాళ్ళు చూసుకుంటారు, ఎట్లా చేసుకుంటారు. దానికి సాధన చేసుకుంటూ మనం ఎంతో కొంత సేవ చేసుకుంటూ పోతుంటే వాళ్ళు ప్లాన్ చేసుకుంటూ పోతారు ఎప్పుడు ఏ టైంలో ఉండాలి జరగాలని జరుగుతుంది. సో అది తగ్గించుకోవడానికి ఏ ముద్ర ప్రాక్టీస్ చేయమంటారు అండ్ దాని రిజల్ట్ కూడా మీకు చెప్తాను. జల్ ముద్ర చేసుకోవచ్చమ్మా మీరు జలతత్వానికి. ఓకే, అండ్ ముద్ర ఇప్పుడు మనం ఇది ఉంది చూసారా, శీతలి ప్రాణాయామం చేసుకోండి. ఓకే, శీతకారి ప్రాణాయామం, శీతలి ప్రాణాయామం చేసుకోండి. ఇది చేసుకుంటే తగ్గుతుంది మెల్లమెల్లగా ఇట్లా అని. తర్వాత ఒకసారి వామందోతి చేయండి, సరిపోతుంది. రైట్, జలముద్ర ప్లస్ అది. తర్వాత మీకు ఉడాన, ప్రాణ అపాన సమాన ఉడాన వ్యాన కూడా చేసుకోండి. ఓకే, ఫస్ట్ జ్ఞానముద్ర, తర్వాత జలముద్ర, తర్వాత వ్యానముద్ర. ఓకే, సీక్వెన్స్ అడిగారు కాబట్టి ప్రాబ్లం. నెక్స్ట్ ఇది. ఓకే, ముద్రాకి సంబంధించి ఇంకా చాలా చెప్తున్నాను. వ్యాస్ట్ ఒక రోజుతో ఫినిష్ చేసేది కాదు. అందుకే ఫస్ట్లోనే మా గురించి చెప్పినవన్నీ మీకు మినిమం అంటే చేతితో చేసేది, తలతో చేసేది, బాడీ ఆర్గాన్స్, కర్మేంద్రియాలు ఒకటి ఉన్నాయి కదా. సో ఆర్గాన్స్ లోయర్. సో జెండర్ డిస్క్రిమినేషన్ ఉంటుంది చూసారా, దానికి ఆ జెండర్ తయారైంది కదా బాడీ, దానికి సంబంధించింది
ఇది అశ్విని ముద్ర అట్లా చేసుకుంటున్నాం కాబట్టి అశ్విని ముద్ర చేసుకుంటే సంభోగ శక్తి ఎక్కువ ఉంటుంది పురుషుడికి. తద్వారా స్త్రీని సంతృప్తిపరచగలడు కాబట్టి స్త్రీకి సర్వదోషాలు తొలగిపోయి మంచి శక్తి రిలీజ్ అవుతుంది. అంటే తంత్రయోగకు సంబంధించిన సాధన అది. కాబట్టి లలిత సహస్రనామంలో షాకిని ఢాకిని యాకిని అంటారు. వాళ్ళు పవర్ఫుల్ నెగిటివ్ ఎనర్జీస్ అనమాట. భర్తలో ఉన్న నెగిటివ్ ఆల్ ఎనర్జీస్ని లాగేసుకునే శక్తి, భార్యలోకి ఉన్న ఆల్ నెగిటివ్ ఎనర్జీస్ లాగేసుకునే శక్తి. అందుకే ఏకంగా అయిపోయినప్పుడు వాళ్ళు చీకటిలో మొత్తం చీకటి అయిపోయినప్పుడు వాళ్ళు ఆ చేసే సాధన వల్ల మొత్తం దిష్టి అంతా తొలగిపోయి రీఫ్రెష్ అయిపోయి ఒకటిగా అయిపోయి శక్తి అంతా రీఫ్రెష్ అవుతుంది. కాలం అంతా కలిసి వస్తుంది వాళ్ళకి. మహాకాలం ఏర్పడుతుంది. మహాకాలం అంటే ఫ్యూచర్ని కూడా కంట్రోల్ తెచ్చేసేది అనమాట. అంటే ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేస్తారు. అందుకే స్త్రీ పురుషులు ఇద్దరు ఒకటైనారంటే ఏమైనా మార్పు వస్తుంది. జాతకాలు కూడా మారిపోతాయి. మళ్ళీ మీరు ఎక్కడైనా తీసుకెళ్ళి బ్రాహ్మణులు చూస్తే ఆ జాతకాల్లో ఒక్కొక్కరు ఒక్కో చోట వస్తుంటాయి. గురుబలము ఒకటే, గురుబలం ఉన్నా కూడా ఆటోమేటిక్. అందుకే ఒక ఆత్మకి ఇంకొక ఆత్మ తోడైందంటే చాలా శక్తి లభిస్తుంది అనమాట. అదే ఆత్మ భార్యకి భర్త కానీ భర్తకి భార్య అయితే వాళ్ళకి ఇంకొంచెం రాగేస్తారు. అందుకే పిల్లల్ని కనుక్కునేటప్పుడు ఇద్దరు ఒకరికొకరికి అనుకొని ఏం కోరిక కోరుకొని కరెక్ట్గా అనుకొని కోరితే కరెక్ట్. కానీ వీళ్ళొకరి కోరిక ఇదొకరు కొంటే వాళ్ళకి లేట్ అవుతుంది. ఎవరైతే మీరు ఇవ్వాలో అంటే దేవుళ్ళు ఏ దేవుని ముందు కోరుకున్నారో లేట్ అవుతుంది. అందుకు ఇదే ఇద్దరు ఒకటే ప్లాన్ పర్ఫెక్ట్ అయితే టక్కిమని అయిపోతుంది అనమాట. అంటే రకరకాల సైకాలజీ కదా ఇదంతా. నథింగ్ ఎల్స్ సైకాలజీ, మెంటాలిటీ. దాన్ని బట్టి ఇదంతా ఏర్పాటైంది. అంతేగాని నథింగ్ ఎల్స్ కనిపిస్తుందంటే లోపలదే బయటకు వచ్చింది అంతా, ఇంకేం లేదమ్మా ఇక్కడ ప్రపంచంలో. గటే నెక్స్ట్ ఈ వీడియో ఎక్కువైంది చాలు. ఈ ముద్రలకు సంబంధించి మీకు ఏమైనా డౌట్లు ఉంటే అడగచ్చు. ఫినిష్ చేస్తాను నేను. ఓం